నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయన. దేవాతి దేవ, రాజాతి రాజా యేసు స్వామి నా తండ్రి. అయ్యా ఇదిగో అయ్యా వాక్య భాగంలో నుంచి తండ్రి మాతో అందరితో మాట్లాడు నాయన. దేవుని దాసరాలనైనా మరుగు చేసి నాయన ఈ యొక్క మధుర స్వరముతో మాట్లాడమని తండ్రి. ఈ వాక్కుతో అయా ఈ యొక్క బిడ్డను ఎట్లయితే లేవనెత్తావో అయా యేసు ప్రభు అట్లాంటి స్థితిలో ఉన్న బిడ్డలను మీరు లేవనెత్తమని దేవా. నీ పునరుద్ధానముతో తండ్రి అనేకమైన బిడ్డలను తండ్రి నీవు బ్రతికిస్తావని నాయన ప్రభా, కాపాడుతావని, రక్షిస్తావని తండ్రి. అయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుచ్చు నాయన. నీ సహాయముతో తండ్రి అయ్యా తండ్రి సైన్యాన్ని జయించటానికి కృప మా అందరికి దయచేస్తావని దావీదు గారు అన్నాడు తండ్రి. నా దాగుచోటు నీవేనని ప్రభా. మేమందరం కూడా అయ్యా నీవు దాగుచోటువై మాకు తండ్రి మమ్మల్ని నడిపించమని తండ్రి గారిని, పరిశుద్ధుల్ని, దేవదూతలను, 24 పెద్దలను మాతో ఉంచి అయ్యా ఈ సంతోషకరమైన దినములలో తండ్రి ఈ యొక్క పండుగ దినముల్లో యేసు ప్రభా మీరే నా తండ్రి మాతో అందరితో మాట్లాడిన ఆయన ప్రార్థనకు ప్రతిఫలం పంపించమని మా కోసమై ఈ లోకానికి వచ్చి వేసిన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచి ఉన్నాను మా పరమ తండ్రి. మరణాత 9:36 చదువుకున్నాం. మరియు శిశురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లూద్దా ఎప్పాకు దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువ చేయక తమ వద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపించుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాళ్ళు ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లేవమనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. ఆమేన్. రారే మన యేసు స్వామిని సోతాము కోర్కెలోరా ప్రియులారా పేర్మిని కూరిమి భక్తుల చేరువ విందుట బురిదయమృత సారములులికెడు సారు కటాక్షి విశాలేశ్వరుడట నారులకు నర జనులకు దారమొసగెను తానే పిలిసినట దారుణ్య పాపమ అరణ్యమునకు కారు చిచ్చుగతి కల్పెడు వాడట ఘోర దరిద్రత కోల్చెడి వాడట సారంబగు మన సభకు మగుటమట రారే మన యేసు స్వామిని సోతాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగములో ఏంటంటే మరియు తబిత అను ఒక శిశురాలు ఉందన్నమాట. మరి ఆమెకు భాషాంతరమున దుర్పత అని పేరు. ఆమె అంటే ఏం చేస్తుందంటే సత్క్రియలను
ధర్మ కార్యములను మరి బహుగా చేసి ఉండేను. ఏం చేస్తుందంటే ఈమె బహుగా ధర్మ కార్యాలు అంటే మంచి చేస్తుంది అన్నమాట అందరికీ. మరి అట్టి కార్యాలు చేసేటప్పుడు అంటే ఆ దినమయంగా ఆమె కాయలు పడి అంటే జబ్బు చేసింది. ఈమెకి మరి బాగోలేదన్నమాట, కాయలు పడింది అన్నమాట. కాయలు పడి చనిపోగా మరి ఏం చేస్తుంది, చనిపోగా వారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ శవమును కడిగి మేడ గదిలో పడుండబెట్టిరి. ఎక్కడ పెట్టారో వీళ్ళని తీసుకుని వెళ్ళి, చనిపోయిన ఒక కుమార్తెని తీసుకుని వెళ్ళి ఒక మేడ గదిలో పెట్టారనమాట. పెట్టినప్పుడు నుద్ద ఇప్పాకు దగ్గరగా ఉండుట చేత మరి పేతురు అంటే అక్కడ ఉన్నాడని, ఎక్కడున్నాడు, దగ్గరగా ఉన్నాడని శిష్యులు విని అతడు తడుగు చేయక తమ యొద్దకు రావాలనని, ఎవరి యొద్దకు ఈ చనిపోయిన ఈ కుమార్తె దగ్గరకు రావాలని వేడుకుంటకు 2 మనుషులను అతని యొద్దకు పంపించిరి. ఎవరి యొద్దకంటే పేతురు గారి దగ్గరికి, ఈయన ఒక ప్రవక్త. మరి ఈ దగ్గరికి పంపించి పేతురు దగ్గరికి పంపించినప్పుడు ఆయన ఏం చేశాడంటే లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ మరి చేరినప్పుడు అంట వారు మేడగదిలోనికి అతనిని మరి తీసుకుని వచ్చిరి. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పేతురు గారిని మేడగదిలోనికి, చిన్నది అక్కడ ఉందని ఈ చనిపోయిన ఆమె దగ్గరకు తీసుకుని వచ్చారనమాట. మరి ఎదవరాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే ఏడ్చుచు ఆమె చనిపోయిందని అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. మరి దుర్బత తనతో కూడా ఉన్నప్పుడు మరి కుట్టిన అంగీలు, ఈమెం చేసేదంటే మరి అంగీలు వస్త్రములను కుట్టేదన్నమాట ఆమెకు ఆ పని. మరి అప్పుడు వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మరి ఆమె బతుకుండగా అయ్యా ఇదిగో ఈ పని చేసేది అని మరి అందరూ కూడా ఈ పని ఈ వస్త్రాలను చూపించచ్చు మరి అతని ఎదుట నిలిచారనమాట. మరి పేతురు అందరినీ కూడా ఎక్కడికి పంపించాడు, ఎలపలకి పంపించి, అంటే అందరినీ కూడా బయటికి మరి పంపించేసి ఏం చేస్తున్నారంటే ఈయన మోకాళ్ళుని ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు, మోకాళ్ళ వేసి ప్రార్థన చేస్తాడు అనమాట. మరి మోకాళ్ళ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంటుంది. మనం మరి బలహీన సమయంలో బలమిచ్చేది దేవుడు. మరి మనం కుంగిపోయినప్పుడు మరి కుంగిపోయిన మోకాళ్ళ గల వారిని లేవనెత్తేది దేవుడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈయన మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేసి శవం వైపు తిరిగాడు అనమాట. ఏమంటున్నాడు ఇక్కడ, తర్బిత లెమ్మనగా, ఏమంటున్నాడు, చనిపోయినదా చిన్నదాన్ని తర్బిత లెమ్మనగా ఆమె అంట కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుందనమాట. హల్లెలూయా. మరి దేవుడికే మహిమ కలుగునుగాక, ఆయన నామానికే ఘనత కలుగునుగాక. మరి ఇక్కడ ఎవరి నామంలో ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేశాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా 12 సంవత్సరాల ఈడుగల చిన్నది సరిపోయిందని అందరూ కూడా ఏం చేస్తున్నారు, గళ్ళు మని ఏడుస్తూ ఉన్నారంట ఆ యొక్క చిన్నదాని దగ్గర. అప్పుడు ఆ ప్రభు ఏం చేశాడు, మరి మనం అందరం కూడా ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాం, అందరినీ కూడా బయటకు పంపించేసి ప్రభు వెళ్ళి ఏమన్నాడు, తలిమి తాకిమి లేవమన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మరి ఆ చిన్నదే లేచి కూర్చుందనమాట. ఈ చిన్నదే నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని ప్రభు వాళ్ళందరికీ చెప్పాడు అనమాట. మరి ప్రభు వెళ్ళేటప్పుడు అందరూ అక్కడ అపహసించారు, ఏంటి చనిపోయిన చిన్నదాన్ని ప్రభు లేపగలుగుతాడా అని. మరి ఇక్కడ ప్రభు కాదు కానీ మరి ఎవరు లేపాడంటే మరి దేవుణ్ణి నమ్ముకున్న కుమారుడు ఈయన. మరి దేవుణ్ణి నమ్ముకున్న ఒక ప్రవక్త. మరి దేవుడి యొక్క నామంలో మరి ఏమి చేసినా అంటే చేయకూడదు కాదు కానీ చేసే పని చేస్తే దేవుడు తప్పక దాన్ని నెరవేరుస్తారనమాట. మరి ఇక్కడ మరి ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన చిన్నది లేచి కూర్చున్నట్టుగా మరి ఆయన వైపు చూచింది అనమాట. ఎవరి వైపు అంటే ప్రవక్త వైపు, పేతురు గారి వైపు చూచి కూర్చుంది. అప్పుడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆమె లేచి కూర్చున్నప్పుడు చెయ్యి ఇచ్చి లేవనెత్తున్నాడు. హల్లెలూయా. మరి మన సంఘంలో పనిచేసి మనందరం కూడా ఏం చేయాలి, మరొకళ్ళకు
ప్రార్థన చెయ్యాలి. మరి లేవలేనప్పుడు ఒకళ్ళొకళ్ళని లేపాలి. ఏం చేస్తున్నాడు? ఈయన లేపుతున్నాడా లేపుతలేదా చదవాలి. మనందరం కూడా చూడాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామములు ప్రార్థన చేశాడు. చనిపోయిన దాన్ని లేచి కూర్చున్నప్పుడు మరి అతను చెయ్యిచ్చి మరి లేవనెత్తాడు. మరి పరిశుద్ధ ఆత్మలను పరిశుద్ధులకును ఎదవరాళ్ళకును పిలిచాడు. ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాడు. హల్లెలూయా. మరి చనిపోయిన చిన్నదాన్ని మరి లేపి మరి వీళ్ళందరికీ కూడా ఇదిగో ఈ చిన్నదాన్నని మరి వాళ్ళందరికీ కూడా అప్పగించాడు అన్నమాట. దేవుడు సజీవులు మృతులను సజీవులుగా లేపే దేవుడు. హల్లెలూయా. లేపడా లేదా? ఉందా లేదా వాక్యంలో? మరి మనం చదువుకుంటున్నామా లేదా? మరి వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నారు. మరి వాక్యాన్నే మనం నమ్మాలి. హల్లెలూయా. మరి ఏ స్థితిలో మనం ఉన్నా, మరి ఏ స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నా, మరి మనం ఏం చేయాలి? దేవుని వైపు చూసినట్లయితే, మరి ఆయన వైపు మనం చూసినట్లయితే, ఈ చిన్నది ఎట్లయితే లేచి మరి ప్రార్థన చేసే పేతురు గారి వైపు ఎట్లయితే చూసిందో, మరి మనము కూడా ఎవరి వైపు చూడాలంటే మరి దేవుని వైపు చూడాలి. ఆయన యొక్క శక్తి వైపు చూడాలి. మరి నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే గదా చేయవలసెను, నా బలమే గదా చేయవలసెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణంబులు, దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చు చుండును, దీనులకిచ్చు చుండును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగాక, ఆయనకే కీర్తి కలుగునుగాక. బెత్లెహేము బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుకే ఘనత, కీర్తి, ప్రభావములు కలుగునుగాక. మరణాత. మరి రెండవదిగా కూడా చూద్దాం. మరి ఈ యొక్క చిన్నదాన్ని బ్రతికించిన దేవుడు మార్కు సువార్త 9వ అధ్యాయము మొదటి 9వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు ఆయన 19 అందుకు ఆయన విశ్వాసము లేని తరమువారులారా, నేను ఎంతకాలము నీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, వారాయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వానిని విలవిలాడించెను కనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుచు పోరాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండి అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే నా మీద కనికరపడి నాకు సహాయం చేయమని అందుకు యేసు
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చెప్పాను. మరి ఈ యొక్క వాక్య భాగంలో మరి ఒక చిన్నవాడు ఉన్నాడు. మరి ఆ చిన్నవాడికి ఏమైందంటే బాల్యములోనే ఒక దెయ్యం పట్టిందన్నమాట. మరి పట్టి ఏం చేస్తుందంటే తరచుగా కూడా నీళ్ళల్లో అగ్నిలో పడవేస్తుంది అన్నమాట ఈ పిల్లోడిని. మరి అట్లా చేస్తుంది. మరి అట్లా చేసినప్పుడు ఏం చేశారంటే ఈ పిల్లవాడిని ఆ తండ్రి శిష్యులైన వారి దగ్గరికి 12 మంది దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అయ్యా మరి నా కుమారుడికి ఇట్టా మరి దెయ్యం పట్టింది, నా బిడ్డని మరి బాగు చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరి ఆ 12 మంది శిష్యులు కూడా ప్రార్థన చేశారు, కానీ ఆ బిడ్డలోనే దెయ్యము పోలేదన్నమాట. మరి పోనప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ తండ్రి యేసు ప్రభు అంటున్నాడు వాళ్ళని పోలేదని. అందుకు ఆయన అంటున్నాడు, విశ్వాసము లేని తరము వాడ్లారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అంటున్నాడు. మరి ఆయన మరి ఏమంటున్నాడు ఇక్కడ, విశ్వాసము లేని తరము వాడ్లారా. మరి ఏ పనికైనా ఏమంటారంటే విశ్వాసము. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అన్నారు దేవుడు ఒక వాక్యంలో పౌలు గారు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఎంతకాలము నేను మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను అంటున్నాడు. ఎవరిని అంటున్నాడంటే శిష్యులైన వారిని మరి దేవుడు అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు, మరి ప్రార్థన చేశారు అయినా సరే మరి దెయ్యము పోలేదు కదా అని, అంటే అలక విశ్వాసం మీలో ఉంది కాబట్టి అది పోలేదు అని దేవుడు శిష్యులైన వారితో మాట్లాడుచు ఉన్నాడు అన్నమాట. మరి ఆయన వద్దకు వారిని తీసుకుని వచ్చారు. తీసుకుని రమ్మని యేసు ప్రభు చెప్పగా మరి ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చారు. దెయ్యం ఆయనను చూడగానే ఏం చేస్తుందంటే విలవిలలాడేస్తుంది అనమాట. ఆ చిన్నవాడిని ఏం చేస్తుంది, విలవిలలాడేస్తుంది అనమాట. అది చేసే పని అది చేస్తుంది అనమాట. మరి కనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకునొచ్చు పొల్లాడుచున్నాడు అనమాట. మరి అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయిందని వాని తండ్రిని అడుగుతున్నాడు అనమాట. అడుగుతుంటే ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా బాల్యము నుండే ఇది వాణ్ణి నాశనం చేయవల్లని తరచుగా మరి అగ్నిలో నీళ్ళలో పడద్రోయిచ్చు చేస్తుంది. ఏమంటున్నాడంటే తండ్రి ఇక్కడ, ఏమైనా నీ వలనైతే మా మీద కనికర పడి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడు అనమాట. ఏమంటున్నాడు దేవుణ్ణి, ఏమైనా నీ వలనైతే. మరి దేవుడికి అసాధ్యమైంది లోకంలో ఏమీ కూడా లేదు, కానీ ప్రభువుకు సమస్తము కూడా సాధ్యమే. మరి దేవుడు వలన అవ్వంది ఏమీ కూడా ఉండదు. కానీ ఆ తండ్రి మరి అట్లా అడుగుచూ ఉన్నాడు, నీ వలనైతే మా మీద కనికర పడయ్యా, నా కుమారుణ్ణి నీవు బాగు చేయయ్యా మరి అని దేవుణ్ణి అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మరి అందుకు యేసు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ఆ తండ్రితో చెప్పుచూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో మరి మనం నమ్మాలి, అప్పుడు దేవుడు మన పట్ల కార్యాన్ని సమకూరుస్తాడు అనమాట. మరి దెయ్యం ఏం చేస్తుంది, ఈ పిల్లవాడిని పాడు చేయాలి, ఏదో ఒకటి చేయాలని ఇదేం చేస్తుందంటే దీని ఆలోచన అది ఆలోచిస్తుంది. మరి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ బిడ్డను బాగు చేయాలని, ఆ బిడ్డను బ్రతికించాలని దేవుని యొక్క ఆలోచన. మరి దాని ఉద్దేశము అది అనుకున్నా సరే దాని ఉద్దేశము ఎక్కడ కూడా నెరవేరదు. కానీ బైబిల్ చరిత్రలో ఎక్కడ కూడా దాని యొక్క ఉద్దేశము నెరవేరలేదు, నెరవేరినట్టు ఎక్కడ కూడా లేదు. వాడి యొక్క మాటలన్నీ అబద్ధపు మాటలు, ఏళ్లతో కూడిన మాటలు. మరి అది అట్లా చేస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒకటి కుటుంబంలో చేస్తే మనం దేవుడి పని మానేస్తామను, లేకపోతే మనల్ని అన్ని జనాంగములలో లోపు అయిపోతామను, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. కానీ మరి మనం ఏం చేయాలి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అన్నాడు దేవుడు. అందుకే మనం నమ్మాలి. మరి నమ్మాలా నమ్మొద్దా? మరి అవిశ్వాసం మనలోనికి చేరనీయకూడదు. ఒకవేళ వస్తుంది అది ఏం చేస్తుందంటే, ఈ సమస్యలేంటి, ఈ ఇరుకులేంటి, ఈ ఇబ్బందులేంటి, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా నాకెందుకు ఇట్లా జరుగుతుందని మరి మనకు కూడా అప్పుడప్పుడు ఏమొస్తుంది, అవిశ్వాసము
మనలోనికి వస్తుంది. కానీ మనం ఏం చేయాలి, దాన్ని మనలోనికి చేరనీయకూడదు అనమాట. మరి కొండంత దేవుడు నాకు అండగా ఉన్నాడు. మరి ఏమన్నాడు దేవుడు, ఆకాశం అందున్న ఆశీనుడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నానయ్యా, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా వలనే సహాయము రావాలి. మరి ఈ లోకంలో ఎవరి వల్ల మనకు సహాయం రాదు, కానీ మరి ఎవరి వల్ల అసలు దేవుని యొక్క నామం వల్లనే, మరి దేవుడి వల్లనే మనకు సహాయము రావాలన్నమాట. మరి దేవుడికి అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. మరి అది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మరి ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా చిన్న భిన్నం చేయగల శక్తి యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది. హల్లెలూయా. మరి ఆయన మరి ఆ చిన్నదాన్ని ఎట్లయితే బ్రతికించాడో పేతురు ప్రార్థన చేయగా, మరి ఇక్కడ శిష్యులైన వారు ప్రార్థన చేయగా, మరి అది పోకపోయినప్పుడు దేవుడు వచ్చి ఎట్లయితే ప్రార్థన చేస్తే మరి ఆ బిడ్డలోని దెయ్యము ఎట్లయితే పారిపోయిందో, మరి ఆ బిడ్డను వదిలిపెట్టిందో, మరి అట్లాంటి స్థితిలో ఈ రోజు మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం భయపడకూడదు. హల్లెలూయా. మరి ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాదు కానీ మనం చూసేది ఎవరి వైపు చూడాలంట, దేవుని వైపు మనం చూసినట్లయితే మరి ఆ సమస్య కాదు, మనకి పెద్ద సమస్యగా కనపడద్దంట. అది మరి పైనుంచి చూస్తే అది ఎంత ఉంటుంది, చిన్నగా కనపడద్దు అనమాట. మన సమస్య మనకు పెద్దదే కానీ మరి దేవునికి ఎంత ఉంటుంది, మరి చిన్న సమస్యే. మరి ఆయనకి ఎంతో కాదది. మరి దేవుడు చేయగలడు, ఈ కార్యాన్ని నా పట్ల చేయగలుగుతావయ్యా అని మనం అడగాలంట దేవుణ్ణి. ఏ కార్యమైనా ఇదిగో ఇది నీవు చేయగలుగుతావు యేసయ్యా, మరి నీ వల్ల అవుతాయా, ఇది నేను చేయలేనివన్నీ నీవు చేసి పెడతావయ్యా అని మరి మనం దేవుణ్ణి అడగాలన్నమాట. మరి ఈ కుమారుణ్ణి బాగు చేసిన దేవుడు నా కుమారుణ్ణి, నీ కుమార్తెని, నీ కుమారుణ్ణి అందరినీ కూడా మరి బాగు చేయగలుగుతాడు. ఆయన నామములో అంత శక్తి ఉందన్నమాట. హల్లెలూయా. మరి ఈ రోజు మరి ఈ వాక్యం విని మనందరం కూడా మరి అధైర్యపడకూడదు కానీ ధైర్యంతో జీవించాలి. చెడు పైన ప్రభువు మంచి వేస్తాడు, చీకటిని వెలుగుగా మారుస్తాడు. మరి మన యొక్క జీవితాలను మార్చిన దేవుడు అనేకమైన జీవితాలను మార్చగల శక్తిమంతుడు. మరి ఆయన మృతులను సజీవులుగా లేపి మరి ఎట్లయితే వాళ్ళందరికీ కూడా అప్పగించి ఉన్నాడో, 12 సంవత్సరాలు ఈడుగల చిన్నదాన్ని ఎట్లయితే అప్పగించి ఉన్నాడో, ఇక్కడ ఈ యొక్క కుమారుని తన యొక్క తండ్రికి ఎట్లయితే అప్పగించుచు ఉన్నాడో, మరి మన బిడ్డలను మనకు అప్పగించి మరి రాకడ పర్యాంతరం కూడా ప్రభు ఎత్తబడే గుంపులో ఉంచి పెంచునుగాక. ఆయన భద్రతలో మన అందరినీ కూడా ఉంచి పెంచునుగాక. మరి ఆయన కృపలో మనం వర్ధిల్లును గాక. ఈ లోక మాధుర్యమని దేవత మన యొక్క కళ్ళు కట్టినప్పుడు ఆ కళ్ళ గంతలను ప్రభువే ఓడదీయునుగాక. ఆయన దైవ సన్నిధి మనకి బిడ్డలకు తోడయ్యుండునుగాక. ఆయన కరుణాస్తం సాపి కాపాడి రక్షించునుగాక. ఆయన పునరుద్ధాన శక్తితో మన అందరినీ కూడా బలపరుచునుగాక. మరణాత. మరి చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెలికిట్లో దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం మరి అందరం కూడా. యేసుక్రీస్తు ప్రభువా యొక్క వాక్యముతో యేసయ్యా మాతో మాట్లాడిన దేవా, యేసయ్యా తండ్రి అయ్యా మా బ్రతుకులను మార్చండి నాయన. మాలో తండ్రి యేసు ప్రభా తెలియనటువంటి ఏమైనా చెడు ఉంటే, అవిశ్వాసం ఉంటే తండ్రి నీవే తీసివేసిన ఆయన మాకు కూడా విశ్వాసమును దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా యేసు ప్రభా కూడి ఉన్న మమ్మలను నీ చేతులకి నీ కృపాస్తలకు అప్పగిస్తున్నామయ్యా తండ్రి. ఇదిగో నాయన పరిశుద్ధాత్మ దేవుడా యేసు ప్రభా మా తండ్రి అయిన దేవా అయ్యా నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తండ్రి యేసు ప్రభా అయ్యా మేము కూడా తండ్రి అయ్యా నీ జన్మ విధానమును తండ్రి ఎట్లయితే ప్రభా అయ్యా దూత చెప్పుచూ ఉందో తండ్రి అయ్యా మేము కూడా తండ్రి అయ్యా నిన్ను ప్రకటించి నాయన ఘనపరిచి మహిమపరిచే వరుసలో ఉంచండి. అయ్యా పరలోక పరిశుద్ధులు ఎట్లయితే నిన్ను స్తుతించారో దేవా సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, నీకిష్టులైన మనుషులకు భూమిపైన సమాధానం కలుగును గాక అన్నావుగా తండ్రి. అటు సహాయమును దయచేయండి ప్రభా. ఈ బిడ్డలను బాగు చేసినట్టుగా మా బిడ్డలను బాగు చేసిన ఆయన మీరే తోడయ్యండి స్వామి. రాకడ పర్యాంతరం కూడా ఎత్తబడే గుంపులో ఉంచి పెంచమని ప్రార్థన, పరలోక రాజ్యము చేర్చుకోమని, పరలోకపు దీవెన ఆశీర్వాదం అందించమని, నీ కృప మాకు తోడయించమని
మా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధానుడై లేచిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. మరణాత